'మిరాయి' మూవీ ఎట్లుందంటే టికెట్లు బుక్ చేసేసుకోండి. మీకు ఒక మంచి సినిమా చూడాలనిపిస్తే వెళ్ళిపోండి. సినిమా బాగుంది. సినిమాలో మేజర్ 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 ప్లస్ ఏంటో తెలుసా? మ్యూజిక్. 'గౌరా హరి'. 'హనుమాన్' మూవీ తర్వాత ఈ మూవీ గురించే ఇంకే మూవీ ఒప్పుకోకుండా ఫుల్ టైం స్పెండ్ చేశారంట. వర్త్. ఇంకా 'కార్తీక్ ఘట్టమనేని' సినిమాటోగ్రఫీ క్రేజీ. ఆయన డైరెక్షన్ కూడా బాగుంది. కానీ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. యాక్టర్స్ అందరూ బాగా చేశారు. తేజ సజ్జా గారు నాకు ట్రైలర్లో ఒక క్లోజప్ బాగా నచ్చింది. ఇదే మిరాయ్ అంటారు వర్షంలో. సినిమాలో అది ఒక ఇంపార్టెంట్ సీన్లో వస్తుంది. నేను ఎక్కువ రివీల్ చేయదలుచుకోలే, మీ ఎగ్జైట్మెంట్ పాడవుతుంది. మంచు మనోజ్ గారి రోల్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఆయన కంబ్యాక్ ఫిలిం లాగా అనిపించింది ఇది. శ్రేయ గారికి కూడా మంచి స్కోప్ ఉండే. జగపతి బాబు గారు వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోజులో బాగా చేశారు. జయరామ్ గారు కూడా. విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగుండే. సీరియస్లీ ఒక క్రియేచర్ని చూపిస్తారు. మా అందరికి తెలిసిందే, రామాయణంకి సంబంధించింది. దాని విఎఫ్ఎక్స్ చాలా బాగా తీశారు. ఇంకోటి ఏంటంటే మూవీ చూస్తున్నప్పుడు 60 crores బడ్జెట్ అన్నారు. ఆ బడ్జెట్కి అయితే సీరియస్లీ వర్త్. ఎందుకంటే విజువల్స్ బాగుంటాయి. మళ్ళీ యాంబిషన్ కనిపిస్తుంది మనకి. కొన్ని కొన్ని ఫ్లాస్ ఉంటాయి, మైనర్వి. ఏ సినిమాలో అయినా ఉండేవి. కొంచెం విలన్కి బుక్స్ చాలా సింపుల్గా దొరికేస్తాయి. వీళ్ళే తీసుకొచ్చి ఇచ్చేసినట్టు ఉంటుంది కొన్ని కొన్ని సీన్స్లో. ముఖ్యంగా మొరాకోలో ఒక ఫైట్ జరిగిద్ది. అక్కడ బుక్ దొరికే విధానం కొంచెం కొంచెం అదొక రకంగా ఉంటుంది. ఏంటింది తీసుకొచ్చి ఇస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే విలన్ దగ్గర బుక్ తీసుకొస్తే తీసుకుంటాడు కదా, నిల్చొని అయితే చూడాడు కదా. అట్లా చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. తేజ సజ్జా గారి చాయిసెస్ చాలా బాగున్నాయి. ఇతిహాసాలతో కలపడం కానీ, ఆ క్లైమాక్స్, ఇంటర్వెల్, ఈ రెండు అయితే నెక్స్ట్ లెవెల్ సీన్లు అసలు. గెటప్ సీన్ గారి కామెడీ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్లో. కిషోర్ తిరుమల గారు, వెంకటేష్ మహాలన్ డైరెక్టర్స్ని కూడా కామిక్ రోల్స్ తీసుకున్నారు. బాగానే ఉన్నాయి. కార్తిక్ ఘట్టమనేని గారు ఇప్పటిదాకా 3 ఫిలిమ్స్ చేశారు. సూర్య వర్సెస్ సూర్య, ఈగల్, మిరాయ్. మిరాయ్ ఆయన బెస్ట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. తేజ సజ్జా గారు ఇంకొక హిట్ కొట్టేసారు. మీకు ఈ వీకెండ్కి మంచిగా సరదాగా ఇంట్లో అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఈ మూవీ చూడొచ్చు. ఒక మంచి సినిమా డివోషన్తో చూడాలనుకుంటే మాత్రం చూసేయండి.